సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. ఎండలు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా కొడుతున్నాయి. సో ఈరోజు మన టీవీఎస్లో ఇంకొక సరికొత్త బండి రివ్యూ చేయడానికి వచ్చిన. సో పవర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఎంటార్క్ తర్వాత నాకు టీవీఎస్లో ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. 125cc ఇది జూపిటర్ 125cc సూపర్ అంటే సూపర్ ఉంది. పవర్ కూడా బాగుంది. డిస్ప్లే ఫ్యూచర్స్ నచ్చినాయి అబ్బా. ఆ డిస్ప్లే నేను బైక్తోనే పోల్చుకోవాలన్నా కార్తోనే పోల్చుకోవాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్నేమో బైక్లో వచ్చే ఫ్యూచర్స్ ఉన్నాయి, కొన్నేమో మన కార్లలో చూపించే ఫ్యూచర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో అది మీకు కూడా నేను చూపిస్తా. ఒక చిన్న విన్నపం, ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు. సో ఆర్ఆర్ మోటార్స్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొక విషయం నేను చెప్పుకోవాలి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ కాల్ చేసి కనుక్కుంటున్నారంట, కాకపోతే మొత్తం కొంచెం ఏపీ నుంచి ఫోన్ చేస్తున్నారంట. సో అన్న చెప్తా ఉన్నాడు, ఏపీ అనేది కొంచెం లాంగ్ అవుతుంది కదా, సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ పడుతుంటాయి కాబట్టి సో మీకు అక్కడ తీసుకోవడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ప్రైస్ మరీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కనుక్కొని వేసేసుకోండి, బండి పంపించేస్తాడు అన్న. అట్లా కూడా వేస్తాడు. సో మీకు కావాలంటే అట్లా కూడా పంపిస్తాడు బండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం తెలంగాణ నుంచి ఇంకొంచెం సపోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది ఏపీ నుంచే ఫోన్ చేస్తారని తెలిసింది. సో ఇంకా తర్వాత టాపిక్. సో బండి రివ్యూ అయితే చూసేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది బండి. Been a long time, can't get you off my tired mind. Shadow, let the tape rewind and finally ease my anxious eyes. Oh no, I feel you creeping in, my body bleeding sin, I'm drowning. Heaven, can you save me now from these thoughts? ఫస్ట్ అయితే నాకు డిస్ప్లే గురించి మాట్లాడాలనిపిస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడేసుకుంది చూపిస్తాను. నేనే పిచ్చోన్ అయిపోయాను అసలు. చూడండి, ఫస్ట్ ఏమని చూపించింది, వెల్కమ్ చూపించింది, మనకు హెల్మెట్ వాడాలని చూపించింది. సో మీకు ఇది కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది కదా 20 నుంచి 80 అనేది ఈ ఫ్యూయల్ ది. సో మనకు ఆ మైలేజ్ అనేది ఆడ చూపిస్తుంది. చేంజ్ చేయండి చూడండి, ట్రిప్ మైలేజ్ అని చెప్పేసి. రైట్ సైడ్ లో మీకు రైడింగ్ రేంజ్ అని చెప్పేసి, అండ్ ఫ్యూయల్ రేంజ్ మనకు 30 కిలోమీటర్స్ అని వెళ్తుందని ఉంది. కింద చూసుకుంటే మనకు టైమింగ్ ఉంది. తర్వాత ఇంకా రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు అంటే మంత్ ఉంది, సో డే ఉంది అండ్ డేట్ కూడా ఉంది. సో ఇక్కడనేమో మీరు చూసుకుంటే పవర్ అండ్ ఈకో రెండు ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ చూడండి, ఇది నేను నిసాన్ కార్లలో చూసిన, నేను నిసాన్ కంపెనీలో ఉంటాయి కదా ఆ కార్లో చూసిన నేను ఇట్లాంటిది. సో ఈకో 100% ఉంది, పవర్ 0 ఉంది. ఇది కూడా ఒక డిఫరెంట్. సో ఇది కాదు నాకు అసలు అనిపించింది ఏంటంటే ఆర్పిఎం మీటర్. ఇది చూస్తే నేనే పిచ్చోన్ అయిపోయినా. యావరేజ్ ఫ్యూయల్ మనకు 30 కిలోమీటర్స్ వెళ్తుందని ఉంది రేంజ్. సో ఈకో ఉంది, అందులో ఎక్సలరేటర్ ఇస్తే మనకు అక్కడ పవర్ అని చేంజ్ అవుతుంది. ఈకో కూడా పవర్ అనేది పడుతుంది. ఇక్కడ చేయి పెట్టడం ఎందుకు కష్టం అవుతుంది అంటే ఎండలో కదా కొంచెం మీకు డిస్ప్లే కనిపించదని చెప్పి ఒక చేయి అడ్డం పెడుతున్నాయి, ఇట్లా అడ్డం పెట్టి తీస్తున్నా. సో మీకు ఇక్కడ 0 నుంచి 10 వరకు ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో, 0 నుంచి 10 వరకు అయితే ఉంది. సో ఆర్పిఎం అనేది నేను బైక్లలో చూసినా కానీ ఇప్పటి వరకు యాక్టివ్లో నేను ఎప్పుడు చూడలే, ఎక్కడ చూడలే. సో టీవీఎస్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా మస్తు ఆలోచిస్తున్నారు. సో బండ్లు చాలా అప్డేట్ చేస్తున్నారు. ఎంటార్క్ మాత్రం టీవీఎస్లో చాలా క్లిక్ అయిన బండి. సో దాని తర్వాత ఈ బండి కూడా క్లిక్ అయితే చాలా లైట్ వెయిటే ఉంది. ఇది కూడా 108 kgs ఉంది. సో ఇంకా ఫ్యూచర్స్ ఏమున్నాయంటే మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది. సో మనం స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ చేసుకుంటే నావిగేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ చూడండి 12 ఉంది, స్టార్ట్ చేస్తే మనకు 14 అవుతుంది. సో ఇంత మంచిగా అసలు చిన్న డిస్ప్లే అయినా ఇంత మంచిగా చూపిస్తున్నారు చూడండి. అలాంటి చాలా చిన్న డిస్ప్లే. ఇది మనకు ఒక కార్ టైప్ ఒక బైక్ టైప్ ఇచ్చిన డిస్ప్లే ఇది. సో ఇంకా రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు స్పీడ్ చూపిస్తుంది, ఫ్యూయల్ చూపిస్తుంది, ఓడోమీటర్, ట్రిప్ ఏ ట్రిప్ బి కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న డిస్ప్లేలో ఫీచర్స్ అవి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు లో బీమ్, హై బీమ్, పాసింగ్ స్విచ్. సో ఇంకా ఇండికేటర్ స్విచ్, హారన్ ఎల్లో కలర్లో ఉంది. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ తెలుసు కదా అందరికీ. కొన్ని బండ్లు నేను ఇంతకుముందు ఒక బండి రివ్యూ చేసిన కదా, ఆ బండిలో ఇవ్వలేదు. సో ఈ జిప్టర్ బండి చేసినా కానీ నేను 110cc చేసిన, 125 చేయలే. 125 ఇది 2024 మోడల్ కాబట్టి చేస్తున్నా నేను. సో మీకు ఈ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఆటో స్టార్ట్ బటన్ అన్నమాట. ఇది ఏం లేదు, మనం ఎప్పుడన్నా స్టార్ట్ చేసి ఏదన్నా ఒక దగ్గర ఉండి ఒక షాప్ కాడ ఒక 3 నుంచి ఒక 10 సెకండ్స్ ఉన్నామంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. బ్రేక్ పట్టుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది పార్కింగ్ లైట్స్. సో మనం ఆన్ చేసుకుంటే 4 ఇండికేటర్ స్విచ్ అనమాట. ఇంకొకటి ఇక్కడ సెల్ఫ్ మోటార్ అండ్ ఇక్కడ చిన్న వాయిస్ కూడా కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కి పడితే వాయిస్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. సో ఇది ఇంకా ఫ్యూయల్ది మనకు బ్యాక్ సైడ్ అట్లా ఏం లేదు. సో మనకు ఫ్యూయల్ ముంగటనే ఉంది, ఫ్యూయల్ ట్యాంక్ ముందే ఉంది. సో ఫ్యూయల్ ముందే కొట్టించుకోవచ్చు. E20 ఇథనాల్ బేస్ 6 ఇది ఫేజ్ 2 అని చెప్పుకోవచ్చు ఈ బండి.
2024 మోడల్ ఇది. ముందు డిస్ప్లేలో అది ఇది సేమ్ ఉన్నాయి కదా. ఇంకా కొంచెం రైట్ సైడ్ సో చూడడానికి ముందు లుక్ చూసుకుంటే మనకు బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది కదా. సో టీవీఎస్ లో బ్యాటరీ వెహికల్ IQS అని ఉంది కదా, SAST ఆ మోడల్ అయితే ఉంది. హ్యాండిల్ చూస్తుంటే మన ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి కెపాసిటీ మన 5.1 లీటర్ ట్యాంక్ ఇది. సో మనకు ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది కదా ఫ్యూయల్ ట్యాంక్. సో E20 ఇథనాయిల్ అండ్ USB కేబుల్ కూడా ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అండ్ 2 లీటర్ కెపాసిటీ బాక్స్ ఇది. సో ఇందులో మనం ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడనే ఈ కీలోనే ఇచ్చినారు. సో మనకు పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలన్నా, డిక్కీ ఓపెన్ చేసుకోవాలన్నా ఇక్కడే ఇచ్చినారు. అండ్ ఇంకొకటి ఇక్కడ క్యారింగ్ హుక్ 3 kgs వరకు అని మెన్షన్ చేశారు. 3 kgs వరకు వెయిట్ అయితే మోస్తుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఒక 3 kgs వరకు అయితే వెయిట్ ని మోస్తుంది. ఇది ముందు లుక్ చూసుకుంటే మనకు హ్యాండిల్ నుంచి కింది వరకు చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. సగం బడ ఫీచర్స్ ఇక్కడనే ఇచ్చారు. ముంగట హెడ్ లైట్ చూసుకుంటే మనకు LED ఇచ్చినాడు. సో LED లైట్, లో బీమ్, హై బీమ్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి DRL లైట్స్ ఇక్కడ ఇచ్చినారు. మనకు ఎక్కడైతే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయో సో అక్కడ ముందు కొంచెం లుక్ కోసం ఇక్కడ DRL లైట్స్ ఇచ్చినారు. లోపల హాలోజన్ బల్బ్స్ అండ్ లోగో కూడా చిన్న లోగో ఇచ్చినారు TVS ది. అండ్ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుందాం. 90/90 12 inches వీల్, 220 mm డిస్క్ ఇది. సో ఇది మెటల్ ది. ఇది ముందు ఫ్రంట్ వీల్ గురించి చూసుకుంటే ఒకసారి సీట్ చూడండి ఎంత పెద్ద ఉంది. జూపిటర్ 110cc కన్నా చాలా పెద్ద ఉంది. 125cc కాబట్టి ఇందులో మనకు డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో 2 హెల్మెట్లు ఈజీగా పడిపోతాయి. 2 చిన్న హెల్మెట్స్ అయితే పడిపోతాయి. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ ముందు ఇచ్చిండు కాబట్టి సో డిక్కీ స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చిండు. లో నాకు ఇది ఒకటి బాగా మంచిగా అనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ లైట్ చూసుకుందాం. మొత్తం 3 హాలోజన్ బల్బ్స్ ఇచ్చిండు. కలరింగ్ కూడా క్రేజీ ఉంది కదా. అండ్ సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది చూడండి. సౌండ్ కూడా వస్తుంది. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా పనిచేస్తుంది. సో మనకు బండి ఆగిపోవడం ఒక విషయం అయితే, బండి ఆగిపోక ముందు లేదా బై మిస్టేక్ సెన్సార్ ఖరాబ్ అయ్యి కూడా మనకు రన్ అయ్యే ముందు జస్ట్ ఆన్ ఉంటే చాలు, ఇట్లా కీ స్టాండ్ వేసి ఉంటే చాలు సౌండ్ వచ్చేస్తుంది, తీసుకోరా నాయనా అని చెప్పేసి. అండ్ బ్యాక్ వీల్ సైజ్ కూడా చూసుకుందాం. మనకు టైర్ సైజ్ చూసుకుంటే 90/90 12 inches వీలు. సస్పెన్షన్ మనకు అడ్జస్టబుల్ సస్పెన్షన్, అడ్జస్ట్ చేసుకోవచ్చు 5 steps వరకు. డ్రమ్ వచ్చేసి 130 mm డ్రమ్. సో ఇంజన్ కెపాసిటీ మన CC వచ్చేసి 124.8 cc ఇంజన్ ఇది. సో మనకు ఇంకా పవర్ చూసుకుంటే మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకు 8.4 6500 లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 10.5 అన్నమాట. 10.5 టార్క్ మనకు 4500 లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఆటో ట్రాన్స్మిషన్. మైలేజ్ మనకు 50 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకు మొత్తం ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి మనకు ఫుల్ ట్యాంక్ చేపిస్తే 250 నుంచి 260 వరకు అయితే ఇస్తుంది. బ్రీడ్ ఇంజన్ లాంటిదే. సో ఎందుకంటే ఇప్పుడు ఇంజన్స్ అన్ని చాలా చేంజ్ అవుతున్నాయి. ఫేజ్ 2 వరకు వస్తున్నాయి. అండ్ మనకు సెన్సార్లు కూడా చాలా తగ్గించి అంటే సెన్సార్లు ఒక 10-15 ఉన్నాయి. ఒక 10 సెన్సార్లలో కలిపేస్తారు, 10-5 సెన్సార్లలో కలిపేస్తారు. సో మనకు తొందరగా తెలుసుకోవడం కోసం. ఫేజ్ 2 అంటే అదే. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే ఇది పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ అనేది తొందరగా అందుకుంటుంది. సెన్సార్ కూడా బాగుంది. సో వెయిట్ వచ్చేసి మనకు 108 kgs ఇది మనకు టోటల్ వెయిట్ బండి వచ్చేసి. సో నా ఫోన్ లో కూడా నేను ఇంత తొందరగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కారణం గురించి మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే ఈ ఎండకు నా ఫోన్ ఐఫోన్ టెంపరేచర్ చూపించేస్తుంది. డైరెక్ట్ ఓవర్ టెంపరేచర్ అని చూపించేసి వీడియో కట్ అయిపోతుంది. సో అందుకే ఇంకేమన్నా మిస్ అయి ఉంటే మీరు నాకు కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ నేను దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సౌండ్ కూడా వినండి. సౌండ్ కూడా వింటే మీకు ఒక లాస్ట్ సౌండ్ కూడా వింటే అయిపోతుంది. అండ్ మనకు సెల్ఫ్ మోటార్ కూడా SP 125cc ఎట్లయితే ఇచ్చారో సో ఆటో సెల్ఫ్ అన్నమాట, లోపలనే ఉంటుంది. సో బయటికి సపరేట్ ఉండదు. సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు స్టార్ట్ అయినట్టు కూడా తెలియదు ఇంజను. సో అలాంటి సెల్ఫ్ మోటార్ అయితే ఉంది ఇంజన్లో. చూడండి స్టార్ట్ అయిపోయింది. బండి సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది కానీ సెల్ఫ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మాత్రం సెల్ఫ్ సౌండ్ అనేదే లేదు. సో డిఫరెంట్ అంటే డిఫరెంట్గా ఉంది. డిక్కీ స్పేస్ ఈ బండిలో పాత జూపిటర్కి దీనికి తేడా ఏంటంటే సో 110cc దీనికి 125cc ఏం తేడా అంటే సీసీ తేడా ఉంది, కొంచెం పవర్ తేడా ఉంది. డిస్క్ కూడా చాలా మంచిగా పడుతుంది. సో ఆల్మోస్ట్ ABS లాంటిది, ABS అయితే కాదు. సో అంత మంచిగా పడుతుంది. టైర్ అయితే స్లిప్ అవ్వట్లేదు. అండ్ డిక్కీలో స్పేస్ ఎక్కువ ఉంది. దీనిలో ఉన్నాయి కొన్ని ఫీచర్స్. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది చూడండి. మీ ముందే మాట్లాడుతుంటేనే ఆఫ్ అయిపోయింది. నేను చూద్దాం అనుకున్నా, మర్చిపోయినా. చూడండి బ్రేక్ పడితే స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అవ్వట్లేదు. బ్రేక్ పడితే స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా బైక్ లేక. సో స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ సెల్ఫ్ కొట్టుకోవాల్సిందే. ఆటోమేటిక్ ఆఫ్ అవ్వడం ఒకటే ఉంది ఈ బండిలో. సో నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను అనుకున్నది ఒకటి, ఇలా జరిగింది ఒకటి. పోనీ ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. సో ఇంకా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పడేసేయండి కిందనే. లైక్ చేయడం మర్చిపోతారు, ఫస్టే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.